అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ కార్యక్రమంలో అందరూ గొప్పవారే, కానీ కొంతమంది అతిథులకి ముందుగా బయలుదేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మనందరికీ ఇష్టమైన ప్రజా నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మాట్లాడి వారి సందేశం ఇవ్వాల్సినగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. జై తెలంగాణ. తెలంగాణ వాళ్ళు లేరా ఇక్కడ? ఉన్నారా? జై తెలంగాణ. అందరు స్టూడెంట్స్ ఉన్నారా? ఒకసారి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు జడ్జి గారు మేడం రజనీ గారు, అట్లానే కర్ణాటక మాజీ చీఫ్ సెక్రటరీ గారు గౌరవనీయులు రత్నప్రభ గారు, చాలా చిన్న వయసులో శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా నీరజ గారు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు, ఐఎఫ్ఎస్ గారు, వేటా అవుట్ గోయింగ్ చైర్మన్ గారు శైలజ గారు, అట్లనే సోదరి శిల్పారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విమెన్ వింగ్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, మరి కార్యక్రమానికి అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అయినటువంటి గౌరవనీయులు సోదరి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కారాలక్క. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మహిళా శక్తి అందరికీ కూడా ప్రత్యేకంగా నీరాజనం. జై తెలంగాణ. ఇంత మెల్లగంటే తెలంగాణలో కాదని డౌట్ వస్తుంది అబ్బా నాకు. ఓకే, అట్లా అది బాగుంది. ఇవాళ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రయత్నం చేయడానికి కోసమని వేటా అనే ఆర్గనైజేషన్ని ఝాన్సీ అక్క గారు ఇండియాకు తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే యుఎస్లో చాలా రోజుల నుంచి వేటా ఉంది. అక్కడ ఉన్నటువంటి విమెన్ కూడా వారికి ఉన్నటువంటి డొమెస్టిక్ ఇష్యూస్ని పరిష్కరించుకోవడంలో అలుపులేని పోరాటం చేసినటువంటి ఝాన్సీ గారికి మొదటగా మనస్ఫూర్తిగా అభినందనలక్క. ఎందుకంటే విమెన్ కోసము ఎవరు ఎంత చేసినా కూడా ఇంకా ఒక అడుగు మిగిలే ఉంటుంది. అటువంటిది మీరు ముందుకొచ్చి యుఎస్లో మీకు ఉండేటటువంటి బిజీ టైంలోంచి షెడ్యూల్లోంచి టైం తీసుకొని అనేక మంది మహిళలకు యుఎస్లో కూడా మీరు సహాయం అందించారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతో ఇండియాలో కూడా ఉన్నటువంటి అనేక మంది మహిళలకు ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ నేర్పించాలి, మహిళలను వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఝాన్సీ అక్క గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేను, మరి వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ వేదికకు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారంటేనే దీని యొక్క ఇంపార్టెన్స్ అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అంటే మనదంతా ఒకటే కులం, మనకు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు, ఒకటి మగవాళ్ళ కులం, ఒకటి ఆడవాళ్ళ కులం. ఆడవాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేసే పని చేయాల్సిందే. ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే, మేడం నేను కూడా అదే అనుకుంటున్నాం, జడ్జెస్ ఎంతమంది ఉన్నారు మేడం అంటే, ఎగ్జామ్లలో పాస్ అయ్యి జడ్జిలు చాలా మంది వస్తున్నారు, కానీ పై స్థాయికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేది ఉంటుంది, అక్కడ మాత్రం ఎక్కువ మగవాళ్ళే ఉంటారనమాట. కానీ టాలెంట్ ప్రకారం ఎవరికి తీసిపోకుండా అన్నీ నేర్చుకొని అన్నీ చదువుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, పొద్దున్న లేసి ఇంట్లో అన్ని ఇంటిల్లిపాదికి అన్ని రెడీ చేసుకొని బస్సులు పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు పడ మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేయడం, లేదా ఇక్కడికి మా చాలా మంది సర్పంచ్లు వచ్చినారు, జెడ్పీటీసీలు వచ్చినారు, మాజీ ఎంపీటీసీలు అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా మగవాళ్లతో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ మనందరం ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినాక ఒక సీలింగ్ ఉంటుంది, మనం ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చినాక ఒక అడ్డుకట్ట ఉంటుంది. సముద్రం ఎట్లయితే ఎంత వేగంగా వచ్చినా ఒక చెల్లెల కట్ట ఉంటుందో, మహిళలు ఎంత తన్నుకొని ముందుకొచ్చినా ఎక్కడో దగ్గర ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం చదువుకొని ఒక జాబ్ చేసి ఇక నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనే టైంలో తల్లిదండ్రి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ ఏజ్ దాటిపోతే పెళ్లి ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ప్రమోషన్ రావాల్సిన అమ్మాయిని పిలిపించి పెళ్లి చేస్తారు. తర్వాత ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వస్తుంది, పెళ్లి పిల్లలు అది ఇది. 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక
మళ్ళా జూనియర్ పొజిషన్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యంగ్స్టర్స్కి, ఐటీలో పనిచేసే పిల్లలకి, బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. అంతెందుకు టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్ళా ఫస్ట్ నుంచి చేయాల్సినటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అంటే కంప్లీట్గా ప్రపంచంలో మనం ఒక లైన్లో పోతుంటే కుటుంబ వ్యవస్థ మనకు చేదోడు వాదోడుగా కూడా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అడ్డుకట్టగా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిని ఎట్లా మనం తోసిరాజని ముందుకెళ్లాలనే విషయం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. అయితే అన్ని విమెనే చేయాలా, విమెన్ చేస్తేనే అవుతుందా అంటే కాదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి, ఫ్యామిలీస్ హెల్ప్ చేయాలి, సొసైటీ కూడా హెల్ప్ చేయాలి. ఒక గవర్నమెంట్ ఆర్డర్ రేపు పొద్దునకి తెచ్చుకోవచ్చు, ఏమని ప్రతి జాబ్లో, ప్రతి ఆఫీస్లో 50% మహిళలు ఉండాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ తేవచ్చు. కానీ అంత మాత్రాన అంతమంది మహిళలు వచ్చి ఆ జాబ్లో చేరుతారా అంటే దానికి గ్యారంటీ లేదు. చేరడానికి ఇంట్లో వాళ్ళు సహకరిస్తారంటే గ్యారంటీ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. అంతకుముందు ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో 33% విమెన్ ఉండాలని కాన్సెప్ట్తోని అందరం కూడా ఫైట్ చేసి 33% పోలీస్ డిపార్ట్మెంట్లో విమెన్కి రిజర్వేషన్ తెచ్చుకున్నాం, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్లలో. కానీ ఇప్పటికి కూడా అంటే 12-13 ఇయర్స్ అవుతుంది తెలంగాణ వచ్చి, ఇప్పటికి కూడా పోలీస్ కానిస్టేబుల్స్లో 33% మహిళలు రిక్రూట్మెంట్ అవ్వడం లేదు. ఎందుకోసం అంటే ఫ్యామిలీస్ ఆ జాబ్ ఏం చేస్తావు, పోలీస్ జాబ్ ఎట్లా చేస్తావు, నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఆ మొగోళ్ళ లెక్క డ్రెస్సులు వేసుకొని తిరుగుతావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఒక సాంస్కృతిక పరంగా ఒక మహిళను మనం ఎట్లయితే ఇమాజిన్ చేసుకుంటామో దానికి భిన్నంగా ఆమె కనపడ్డప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు. మేడం కూడా మాట్లాడుతూ చెప్పారు, కొన్ని మోడర్న్ అలవాట్లు ఈ మధ్యలో ఆడపిల్లలకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని చూస్తే నాకు కొంచెం జలసీ అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలంలో అవన్నీ అలవాటు లేదు అని. అంటే ఎక్కడ కొంచెం భిన్నంగా కనబడ్డా కూడా విపరీతంగా ఆడవాళ్ళని అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఏం సపోర్టివ్గా లేదు మేడం సిస్టమ్ ఎక్కడ. ప్రత్యేకించి ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నాను, నేనేమన్నా ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడితే 1,00,000 మంది నన్ను ట్రోల్ చేస్తారు. నేనేం మాట్లాడినా అన్నది మాట్లాడరు, వెంటనే తిట్లకి ఎత్తుకుంటారు. ఈ ఆడోళ్ళకు అవకాశం ఇస్తే వీళ్ళకు ఇట్లనే మాట్లాడతారు వీళ్ళని చెప్పి జెండర్ బేసిస్ మీద మాట్లాడతారు. అంటే వరల్డ్ ఇస్ టిల్టెడ్ అగెన్స్ట్ అస్. ప్రపంచమే మనకు బయాస్డ్గా ఉంది, సమతుల్యంగా లేదు. దాన్ని సమతుల్యంగా చేయడానికి మనవంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. వేటా లాంటి ఆర్గనైజేషన్ వల్ల ఆ ప్రయత్నం ఇంకొంచెం బలీయంగా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నో సర్టెన్ ఫ్యాక్ట్స్. ఈ రోజు కూడా టిల్ టుడే తెలంగాణలో 2026వ సంవత్సరంలో గ్రామాలలో పెళ్ళైనటువంటి టీనేజ్ మదర్స్ అంటే 15 to 19 ఇయర్స్ మధ్యలో పెళ్ళయి ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మలైనటువంటి వాళ్ళ సంఖ్య 7.2% ఉంది. అంటే ప్రభుత్వాలు అన్ని ప్రయత్నం చేసినాయి బాల్య వివాహాలు రద్దు చేద్దామని. అనేక మంది ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. 18 ఏళ్ళు పైబడి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తామనొగలు, ఇంకోటి ఇస్తామనొగలు ట్రై చేసినప్పటికీ కూడా ఇవాళటి రోజు కూడా తెలంగాణ గ్రామాల్లో 7.2% టీనేజ్ మదర్స్ ఉన్నారు, మ్యారీడ్ టీనేజ్ మదర్స్. అదేవిధంగా సిటీస్లో హైదరాబాద్ లాంటి సిటీ ఇంక్లూడెడ్ 2.7% మ్యారీడ్ టీనేజ్ మదర్స్ ఉన్నారు. అంటే మన సొసైటీలో ఆడపిల్ల అంటే దీనికి పెళ్లి చేసి బయటికి పంపిస్తే నా బాధ్యత అయిపోతుంది అనుకునే తల్లిదండ్రులే ఇప్పటికి కూడా మెజారిటీ ఉన్నారనడానికి ఇది ఒక సంకేతం. ఎట్లా మారుతుంది అది, రేపు పొద్దునకల్లా మారుతుంది అంటే మారదు. సొసైటీలో మెల్లమెల్లగానే మార్పు వస్తుంది. ఆ మార్పుకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కూడా ఎంత ప్రయత్నం చేస్తే అంత మార్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు చాలా మంది. ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు యూ. See, you might be on Twitter, you might be on Instagram, you might be on Facebook. Don't please get depressed by the fact that I don't have enough followers, I don't have enough likes. Because that followers and likes is basically an algorithm. That algorithm should not define the confidence that you have in yourself. Algorithm ఇచ్చే కాన్ఫిడెన్స్ మనకు పనికిరాదు. మన సెల్ఫ్ వర్త్, మన కాన్ఫిడెన్స్, మనం ఏమిటి, మనం పడుతున్న కష్టం ఏంటి, మన గోల్ ఏంటి అన్న దాన్ని బట్టి డిఫైన్ చేయాలి తప్పితే ఊరికేనే ఏదో లైక్ రాలేదో ఫాలోవర్ రాలేదనో కాదు. ఎందుకంటే దట్ ఎంటైర్ ఇంటర్నెట్ ఈజ్ బయాస్డ్ అగేన్స్ట్ ఉమెన్, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మనుషులు ఎట్లున్నారో, పేపర్లు ఏం వార్తలు వస్తున్నాయో, వెబ్సైట్లు ఏం వార్తలు వస్తున్నాయో అవి చూసి నేర్చుకొని ఏఐ కూడా రిజల్ట్ ఇస్తుంది. సో మీరెవరన్నా అమ్మాయి గురించి ఏదన్నా డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఏదైతే అందరూ తిట్టుకునేటటువంటి ఒక అమ్మాయి బొమ్మను తీసి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది.
అంతేగాని కొత్తగా ఇవ్వదు. ఎందుకంటే సొసైటీలో ఉన్న కుళ్ళు, బయాస్, కమెంట్స్ అవి తీసుకునే ఏఐ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లుక్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ యువర్ హైట్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ యువర్ కలర్. వాట్ మ్యాటర్స్ ఇస్ what do you have in your brain, how much can you retain there, and what do you have in your heart. What you should have in your brain is a very crystal clear aim and goal of what you want to do in your life. What you should have in your heart is very clear conscious and unwavering courage. No matter what, you should go ahead. డెసిషన్ తీసుకోవద్దు. డెసిషన్ తీసుకుంటే మాత్రం మీ మాట మీరే వినొద్దు. ఓకేనా? డెసిషన్ తీసుకుంటారా మంచిగా? పక్కానా? I can't hear any voice. All the girls? All the women? Yeah? Thank you so much. So I hope VETA does really well in India, and I hope all of you do very, very, very well in your life, extremely well in your life. Thank you. Jai Telangana. Thank you.